హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. నా పేరు శ్రీనివాస్ దాసరి. మీరు చూస్తున్నారు తెలుగు నిలయం యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో 1 నుండి 25 క్వశ్చన్లు సెట్ తెలుగు పేపర్లోని 25 క్వశ్చన్లను అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 26 నుండి 50 క్వశ్చన్ల వరకు మనం అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ రోజులో మొదటి క్వశ్చన్ జానపద విజ్ఞానానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది సాంఘిక జానపద ఆచారాలు. సాంఘిక జానపద ఆచారాలు, పండుగలు, సంగీతం, నృత్యం, నమ్మకాలు. సాంఘిక జానపద ఆచారాలు ఏమున్నాయి అసలు? సాంఘిక జానపద ఆచారాలు పుట్టుక రాసుకుందాం ఇక్కడ. పుట్టుక, వివాహం, మరణం తదితరటువంటి అంశాలు. మరణం, ఇంకా ఆచారాలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు, పండుగలు, వినోదాలు, నమ్మకం మొదలైనటువంటి ఇంకోటి మతం. ఇవి సాంఘిక జానపద ఆచారాలు. ఇక్కడ మనకున్న ఏమున్నాయంటే పండుగలు, నమ్మకాలు ఉన్నాయి. పండుగలు, నమ్మకాలు ఇది సాంఘిక జానపద ఆచారాల్లోని విభాగాలు. ఏమిటేంటి? పుట్టుక, వివాహం, మరణానికి తదితరానికి సంబంధించినటువంటి అంశాలు, ఆచారాలు. ఇంకేంటంటే ఆచారాలు, కుటుంబం, సంబంధ బాంధవ్యాలు, పండుగలు, వినోదాలు, ఆటలు, జానపద వైద్యం, మతం, నమ్మకం, ఇట్లాంటివన్నీ కూడా సాంఘిక జానపద ఆచారాల కిందకి వస్తాయి. ఓకే, ఇక్కడ మనకున్న ఆన్సర్ ఏంటంటే పండుగలు, నమ్మకాలు. 26, 1, 4 అంటే సి ఆన్సర్. భాసుడు రచించిన నాటకాలు. 27వ క్వశ్చన్. భాసుడు రచించిన నాటకాలు ఏమున్నాయి మనకు? ప్రతిమ, ముచ్చకటికం, స్వప్నవాసవదత్త, ముద్రా రాక్షసం. ప్రతిమ, ముచ్చకటికం, స్వప్నవాసవదత్త, ముద్రా రాక్షసం. ముచ్చకటికం ఎవరు? శూద్రకుడు. ముచ్చకటికం శూద్రకుడు. స్వప్నవాసవదత్త ఇది భాసుడే. ముద్రా రాక్షసం విశాఖదత్తుడు. ప్రతిమ భాసుడు. సో ఆన్సర్ మనకు ప్రతిమ, ఇంకోటి స్వప్నవాసవదత్త అంటే 1, 3. 27, 1, 3 అంటే ఆన్సర్ సి. 28 శతక లక్షణాలు. మనకు తెలిసినయే. వృత్త నియమం. ఇక్కడ ఏమున్నాయి మనకు? పాత్రోన్మీలనం, వస్త్వైక్యం, సంఖ్యా నియమం, ఇంకా మకుటం. ఇందులో మనకున్నవి 2 తెలుసు. సంఖ్యా నియమం, మకుటం ఈ 2 కూడా శతక లక్షణాలు. సంఖ్యా నియమం, మకుటం ఈ 2 కూడా శతక లక్షణాలు.
మనకి ఎన్నో శతకాలు వచ్చినాయి, చాలా అంటే చాలా శతకాలు వచ్చినాయి. ఎలిమినేషన్లో మనకు పోతే ప్రాత్రోన్మీలనం, వస్త్వైక్యం ఈ రెండు కూడా తీసేస్తే మిగిలినవి సంఖ్యానియమం, మకుటం, ఇంకేమున్నది వృత్త నియమము, ఇంకా రస నియమము, భాషా నియమం. ఇవన్నీ ఎక్కువ మెయిన్ అయితే ఈ రెండు సంఖ్యానియమం, మకుటం ఈ రెండు కూడా మనకు శతక లక్షణాలు. ఆన్సర్ 2, 4. క్వశ్చన్ 29. సాహిత్యం మొదలైన క్రమం. తమిళంలో ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి సాహిత్యాన్ని కలిగి ఉన్నది ఏంటంటే తమిళం. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి సాహిత్యాన్ని కలిగి ఉన్నది ఏంటంటే తమిళం. సో ఆన్సర్ మనకు ఇదే, ఫస్ట్ ఇదే ఉన్నది కాబట్టి ఇదే. తమిళం, కన్నడం, తెలుగు, మలయాళం. ఇక్కడ వీటిలో ఏది కూడా లేదు. ఎక్కువ సాహిత్యంలో ప్రాచీనతను నిలబెట్టుకున్నది కూడా తమిళం, కన్నడం, తెలుగు, మలయాళం. ఆన్సర్ 29B. కనిష్టాంశం నుండి క్రమం. 30వ క్వశ్చన్. కనిష్టాంశం నుండి క్రమం. వాక్యం, పదం, వర్ణం, ధ్వని. వాక్యం, పదం, వర్ణం, ధ్వని. వర్ణం, వాక్యం, ధ్వని, పదం. పదం, ధ్వని, వర్ణం, వాక్యం. ధ్వని, వర్ణం, పదం, వాక్యం. ఓకే, ధ్వని అంటే ఏంటో చూసుకుందాం ఒకసారి. వర్ణం అంటే ఏందో, పదం అంటే ఏందో, వాక్యం అంటే ఏందో ఒకసారి చూద్దాం. మనం ఈ రెండు చూద్దాం. ధ్వని అంటే ఏంటి, వర్ణం అంటే ఏంటి? వర్ణం అంటే అసలు ముందు ధ్వని చెప్పుకుందాం. భావ వినిమయానికి ఉపయోగించేటువంటి శబ్దాన్ని ధ్వని అంటాం. భావ వినిమయం. ఒకటి భావ వినిమయం. భావ వినయానికి ఉపయోగించేటి శబ్దం ధ్వని. రెండు. అయితే ఈ ధ్వనిలో ప్రధాన అప్రధాన ధ్వనులు ఉంటాయి. ప్రధాన ధ్వనులు ఉంటాయి, అప్రధాన ధ్వనులు ఉంటాయి. ఈ ప్రధానమైనటువంటి ధ్వనిని మనం వర్ణం అంటాం. ప్రధానంగా భావ వినిమయానికి ఉపయోగించేటువంటి శబ్దాన్ని ధ్వని అంటాం. ఈ ధ్వనిలో ప్రధాన అప్రధాన ధ్వనులు ఉంటాయి. ప్రధాన అప్రధాన. ప్రధాన కోటి అప్రధాన. ప్రధాన అప్రధాన ధ్వనులు ఉంటాయి. ఈ ప్రధానమైనటువంటి ధ్వనినే మనం వర్ణం అంటాం. ప్రధానమైనటువంటి ధ్వనినే వర్ణం అంటాం. ప్రధానమైనటువంటి ధ్వని వర్ణం. అయితే ఈ వర్ణాన్ని మనం ఆంగ్లంలో ఏమంటాం అంటే ఫోనిమ్ అంటాం. వర్ణాన్ని ఆంగ్లంలో ఫోనిమ్ అంటాం. ఇంకోటి, ఈ వర్ణాలన్నీ కూడా ధ్వనులే. వర్ణాలన్నీ ధ్వనులే కానీ ధ్వనులన్నీ కూడా వర్ణాలు కాదు. వర్ణాలన్నీ ధ్వనులే కానీ ధ్వనులన్నీ వర్ణాలు కాదు. వర్ణం ఇంకోటి, వర్ణం అనేది మనకు అర్థవంతమైనది కాదు. వర్ణం అర్థవంతమైనది కాదు కానీ వర్ణాలు ఏర్పరిచినటువంటి పదాలు మాత్రమే అర్థవంతమైనవి. వర్ణం అర్థవంతమైనది కాదు. వర్ణం అర్థవంతమైనది కాదు కానీ వర్ణాలు ఏర్పరిచిన పదాలు మాత్రమే అర్థవంతమైనవి. ఒకటేంది, భావ వినిమయానికి ఉపయోగించేటువంటి శబ్దాన్ని మనం ధ్వని అంటాం. ఈ ధ్వనిలో ప్రధాన అప్రధాన ధ్వనులు ఉంటాయి. ఈ ప్రధానమైనటువంటి ధ్వనిని మనం వర్ణం అంటాం. వర్ణంను ఆంగ్లంలో ఫోనిమ్ అంటాం. వర్ణాలన్నీ కూడా ధ్వనులే కానీ ధ్వనులన్నీ కూడా వర్ణాలు కావు. వర్ణం అనేది అర్థవంతమైనది కాదు కానీ వర్ణాలు ఏర్పరిచే పదాలు మాత్రమే అర్థవంతమైనవి. ఈ ప్రకారం మనకు భద్రాద్రి కృష్ణమూర్తి గారు ఏమని చెప్పారంటే, వర్ణం అంటే భాషా నిర్మాణ క్రమంలో కనిష్ట భేదకం లేదా భేదకాంశం. వర్ణం అంటే కనిష్ట భేదం లేదా భేదకాంశం కనిష్ట భేదకాంశం. ఓకే, మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది
ఆన్సర్ డి. కాబట్టి ఫస్ట్ ఏంటిది ధ్వని, ధ్వని నుంచి వర్ణం వస్తుంది, వర్ణం నుంచి పదం, పదం నుంచి వాక్యం. కాబట్టి ఆన్సర్ మనకు కనిష్టాంశం నుంచి అన్నాడు ఇక్కడ. కనిష్టం ఏంటిది ధ్వని, తర్వాత వర్ణం, తర్వాత పదం, తర్వాత వాక్యం. భద్రాద్రి కృష్ణమూర్తి ఏమని చెప్పారంటే భాషా నిర్మాణ క్రమంలో కనిష్ట భేదం వర్ణం అని చెప్పాడు. ఓకే, ఒక నిర్వచనం చూద్దాం. వర్ణం అంటే ఏంటంటే సమర్థాలైనటువంటి కనిష్ట భాషాంశాలు, సమర్థాలైనటువంటి కనిష్ట భాషాంశాలు. ఇంకా మనకు చాలా ఉంటాయి ఇలా సవర్ణం, పదాంశం, పదం, సపదాంశం, ఇట్లా అవన్నీ ఉన్నాయి. సో అవి మనకు మిగతా ఒకవేళ ఇట్లాంటి ఈ భాషాశాస్త్రంలో ఉన్నటువంటి విభాగాలు ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఓకే, ఈరోజు క్వశ్చన్ పేపర్లో మాత్రం ఆన్సర్ డి, ధ్వని, వర్ణం, పదం, వాక్యం కనిష్టాంశం నుండి అని చెప్పడం జరిగింది. 31 ప్రబంధ రచనా క్రమం. ప్రబంధ రచనా క్రమం. పారిజాతాపహరణం, రాజశేఖర చరిత్ర, కళాపూర్ణోదయం, విజయ విలాసం. ఈ వరుస క్రమం మనం తెలుసుకుంటే నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన రాసినటువంటి కావ్యం ఏమిటి? నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన రాసినటువంటి కావ్యం పారిజాతాపహరణం. పారిజాతాపహరణాన్ని ఎవరు రాసింటే నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన. ముక్కు తిమ్మనకు ఇంకో పేరున్నది ఏంటంటే మనకు అరణపు కవి అన్నది. మనకు అరణపు కవి. అర్ణబ్ కవి ఎందుకంటే మనకు శ్రీకృష్ణదేవరాయల యొక్క భార్యతోని మనకు వచ్చినటువంటి కవి, శ్రీకృష్ణదేవరాయల భార్యతో వచ్చినటువంటి కవి కాబట్టి అతన్ని అర్ణబ్ కవి అంటారు. సో ఈ అర్ణబ్ కవి నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన. కాబట్టి ముందు అలసాని పెద్దన తర్వాత మనకు వచ్చినవాడు అర్ణబ్ కవి. కాబట్టి ఫస్ట్ పారిజాతాపహరణం, తర్వాత రాజశేఖర చరిత్ర, తర్వాత కళాపూర్ణోదయం ఎవరు రాసిండు? పింగళి సూరణ. తర్వాత విజయ విలాసం ఎవరు? చేమకూర వెంకట కవి. ఫస్ట్ అల్లసాని పెద్దన, తర్వాత నంది తిమ్మన. నంది తిమ్మన ఎందుకంటే అర్ణబ్ కవి అతను కాబట్టి నంది తిమ్మన. తర్వాత రాజశేఖర చరిత్ర. రాజశేఖర చరిత్ర ఎవరు రాసిల్లంటే మనకు మాదయ్య గారి మల్లన. మాదయ్య గారి పారిజాతాపహరణం నంది తిమ్మన. రాజశేఖర చరిత్ర మాదయ్య గారి మల్లన. మల్లన. కళాపూర్ణోదయం సూరణ. విజయ విలాసం చేమకూర వెంకట కవి. చేమకూర. ఓకే, ఆన్సర్ మనకు పారిజాతాపహరణం. ఫస్ట్ అలసన్ పెద్దన, తర్వాత నంది తిమ్మన, తర్వాత మాదయ్య గారి మల్లన, తర్వాత పింగళి సూరణ, తర్వాత లాస్ట్కు 17వ శతాబ్దం చెందినటువంటి కవి చేమకూర వెంకట కవి. ఓకే, ఆన్సర్ ఏ. క్వశ్చన్ 32కు పోతే మనకు ఆధునిక రచనా క్రమం, ఆధునిక కావ్యాల రచనా క్రమం. ఆధునిక కావ్యాల రచనా క్రమం. 1 తృణకంకణం, తృణకంకణం, భూమిక, భూమిక, తృణకంకణం, తెలంగాణ, కృష్ణపక్షం. తృణకంకణం కృష్ణపక్షం, తెలంగాణ, భూమిక, కృష్ణపక్షం, తెలంగాణ, భూమిక, తృణకంకణం, తెలంగాణ, భూమిక, తృణకంకణం, కృష్ణపక్షం. ఇందులో మనకు ఆధునిక రచనా కావ్యాల క్రమానికి వస్తే తృణకంకణం ఇవ్వాలి రాసిల్లు రాయప్రోలు. ఎప్పుడు అంటే 1892. 1892. కృష్ణపక్షం ఎప్పుడంటే 1897. తెలంగాణ 1922.
1922. ఈ లెక్కను చూసుకుంటే మనకు భూమిక లాస్ట్ కాబట్టి తృణకంకణం ఫస్ట్, తర్వాత కృష్ణపక్షం, తర్వాత తెలంగాణ కుందుర్తి, నయాగర కవి కుందుర్తి తొలి వచన కవిత రాసినటువంటి వ్యక్తి కృష్ణపక్షం కృష్ణశాస్త్రి. ఓకే, ఆన్సర్ మనకు 32B. నెక్స్ట్ ఆలంకారికుల క్రమం. దండి, రాజశేఖరుడు, జగన్నాథుడు, భరతుడు. ఇక్కడ మనం డైరెక్ట్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే భరతుడు ఫస్ట్ మనకు ఫస్ట్ భరతుడే, ఎందుకంటే 2, 3కు సంబంధించినటువంటి వ్యక్తి. నాట్యశాస్త్రకర్త భరతుడు. తర్వాత దండి ఎంత 7, తర్వాత రాజశేఖరుడు 8, తర్వాత జగన్నాథుడు 17. ఇట్లా మనకు ఆన్సర్ ఇది. ఓకే, డైరెక్ట్ ఇది చెప్పుకోవచ్చు మనం, ది ఆన్సర్. తర్వాత పంచతంత్రంలోని కథాక్రమం. ఇక్కడ చూసుకుంటే మనకు పంచతంత్రం ఎవరు రాసిన, మనకు విష్ణు శర్మ రాయడం జరిగింది. ఇట్లా మనకి 2 రకాలుగా విభేదన చేసుకోవచ్చు. ఒకసారి ఏంటంటే అట్లా చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ మిత్రభేదం రావాలి. విష్ణు శర్మ ప్రకారం చూసుకుంటే మనకు ఫస్ట్ మిత్రభేదం రావాలి. కానీ ఇక్కడ ఏముందంటే మనకు మిత్రలాభం ఫస్ట్ ఉన్నది. మిత్రలాభం మనం చిన్నయాసూరి ప్రకారం చూసుకుంటే మిత్రలాభం ఫస్ట్, తర్వాత మిత్రభేదం, తర్వాత కాకోలికీయం. మిత్రలాభం సి ఆన్సర్. మిత్రలాభం, మిత్రభేదం, కాకోలికీయం. ఒకవేళ చిన్నయాసూరి ప్రకారం మనకు ఇదేంటి నీతి చంద్రిక. చిన్నయాసూరి నీతి చంద్రిక. ఇందులో నీతి చంద్రికలో చిన్నయాసూరి 2 అధ్యాయాలు మాత్రమే రాస్తాడు. మిగిలినవి ఎవరు? కందుకూరి వీరేశలింగం. మిత్రలాభం, మిత్రభేదం మాత్రమే నీతి చంద్రికలో ఈ 2 మాత్రమే చిన్నయాసూరి రాయడం జరిగింది. మిగతావి కందుకూరి వీరేశలింగం. ఈ 2 కూడా కందుకూరి వీరేశలింగం గారు రాయడం జరిగింది. మిగిలినవి నీతి చంద్రికలు మిత్రలాభం, మిత్రభేదం అనేది చిన్నయాసూరి రాయడం జరిగింది. ఇది ఆన్సర్ మనకు. మిత్రలాభం, మిత్రభేదం, కాకోలికి. విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్రాన్ని చాలామంది మనకు అనువాదం చేయడం జరిగింది. అందులో ఎవరంటే బైచరాదు వెంకటనాథుడు, దూబగుంట నారాయణ కవి, పరవస్తు చిన్నయాసూరి, వేములపల్లి ఉమామహేశ్వరరావు, తర్వాత చివరికి కందుకూరి వీరేశలింగం. ఇంకోటి బైచరాజు వెంకటనాథుడు, దూబగుంట నారాయణ కవి, పరవస్తు చిన్నయాసూరి, వేములపల్లి ఉమామహేశ్వరరావు, కందుకూరి వీరేశలింగం. ఈ 5గురు కూడా విష్ణు శర్మ పంచతంత్రాన్ని అనువాదం చేయడం జరిగింది. అందులో చిన్నయాసూరి నీతి చంద్రిక పేరుతోని రాయడం జరిగింది. అందులో మిత్రలాభం, మిత్రభేదం, కాకోలికీయం, లబ్ధ ప్రకాశం జంతువులతోని చాలా చక్కటి నీతి కథలు రాయడం జరిగింది. భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి నీతి కథలకు సంబంధించినటువంటి కావ్యం పంచతంత్రం. ఓకే, ఆన్సర్ మనకు సి. నెక్స్ట్ 35వ క్వశ్చను విజయనగర రాజుల క్రమం. బుక్కరాయలు, హరిహరరాయలు, కృష్ణదేవరాయలు, సదాశివరాయలు. హరిహరరాయలు, బుక్కరాయలు, కృష్ణదేవరాయలు, సదాశివరాయలు, కృష్ణదేవరాయలు, హరిహరరాయలు, బుక్కరాయలు, కృష్ణదేవరాయలు, హరిహరరాయలు, సదాశివరాయలు, బుక్కరాయలు. ఓకే, మనకి ఇట్లా చూసుకుంటే 35వ క్వశ్చను విజయనగర సామ్రాజ్య స్థాపన అనేసరికి మనకు గుర్తుకొచ్చే మొట్టమొదటి వారు ఎవరంటే హరిహర బుక్కరాయలు. కాబట్టి ఆన్సర్ మనకు బి అవుతుంది. ఆన్సర్ బి. ఎందుకంటే హరిహర రాయలు సంగమ వంశానికి చెందిన వీళ్ళు 4 వంశాలు కదా: సంగమ, సాలువ, తులువ, అరవీటి. సంగమ, సాలువ, తులువ,
అరవీటి. సంగమ సాలువ తులువ అరవీటి. ఇందులో వీళ్ళిద్దరు కూడా హరిహర రాయలు బుక్కరాయలు ఇద్దరు కూడా సంగమ వంశానికి చెందినటువంటి వారు. నెక్స్ట్ కృష్ణదేవరాయలు సదాశివరాయలు ఇద్దరు కూడా తులువ వంశానికి చెందినటువంటి వారు. ఇద్దరు కూడా తులువ వంశానికి చెందినవారు. ఇక పోతే హరిహర రాయలు మనకు ఫస్ట్ ఎట్లా మొదటి క్రమం చూసుకోవాలి, వరుస క్రమం కాబట్టి. హరిహర రాయలు వచ్చేసి మనకు 1336. బుక్కరాయలు 1356. కృష్ణదేవరాయలు ఎంత 1509. సదాశివరాలు 1542 నుంచి 1570 వరకు. 1540 నుంచి 72 వరకు జరిగింది. సో ఇది మనకు వరుస క్రమం. ఫస్ట్ హరిహర రాయలు, తర్వాత బుక్కరాయలు, తర్వాత కృష్ణదేవరాయలు, తర్వాత సదాశివరాయలు. ఆన్సర్ దొరికింది కదా మనకు. విజయనగర రాజుల క్రమం 35. ఆన్సర్ బి. నెక్స్ట్ 37వ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 36వ క్వశ్చన్. ఇది ఏంటంటే ఇది నిర్దేశం హేతువాక్యాలు. నిర్దేశం హేతువాక్యాలు. కింది ప్రశ్నలలో నిర్దేశ హేతువాక్యాల పరస్పర సంబంధం తప్పొప్పులను గుర్తించండి. ఓకే. 36వ క్వశ్చన్. కోడలు గోడలు కనిష్ట భేదక యుగ్మం. కోడలు గోడలు కనిష్ట భేదక యుగ్మం. అవును. రెండింటికి మధ్య అర్ధభేదం లేదు కాబట్టి. అర్ధభేదం లేదా? ఎందుకు లేదు? కోడలు వేరే గోడలు వేరే. కోడలు గోడలు కాబట్టి ఇక్కడ అర్ధభేదం ఉంది. కోడలు గోడలు వేరే కాబట్టి నిర్దేశం సరైనది. నీ సరైనది. హేతువు సరికాదు. అర్ధభేదం కోడలు వేరే గోడలు వేరే కాబట్టి నీ సరైనది హే సరికాదు. ఆన్సర్ 36ది ఏ. 37 ఇది త్వరగా పెట్టుకుందాం ఎందుకంటే పెద్ద ఏం లేదు. నిర్దేశం అర్ధ పరిణామం భాషలో వచ్చే మార్పుకు నిదర్శనం. అర్ధ పరిణామం భాషలో వచ్చే మార్పుకు నిదర్శనం. పదాలకు అర్థాలు మారుతాయి కాబట్టి. అవును, పదాలకు అర్థాలు మారుతాయి. అవును, అర్ధ పరిణామం అనేది భాషలో వచ్చే మార్పుకు నిదర్శనం. మనం నిన్నటి క్వశ్చన్ పేపర్లో చెప్పుకోవడం జరిగింది. అర్ధ పరిణామం గురించి మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. క్వశ్చన్ ఏంటి మనకు? 2 సరైనవి. ఆన్సర్ సి. 2 సరైనవి. నీ సరైనది హే సరైనది. అర్ధ పరిణామం భాషలో వచ్చే మార్పుకు నిదర్శనం. హేతు పదాలకు అర్థాలు మారుతాయి. నెక్స్ట్ అందులో ఏమున్నాయి మనకు? మనం చాలా చెప్పుకున్నాం. వర్ణాగమం, వర్ణ వ్యత్యయం ఇట్లాంటివన్నీ చెప్పుకున్నాం కదా. నిన్న వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ మనకు వచ్చింది. నెక్స్ట్ 38 నిర్దేశం కృష్ణదేవరాయలు రాజకవి. హేతు అష్టదిగ్గజ కవులను పోషించాడు కాబట్టి. కృష్ణదేవరాయలు రాజకవి. అవును, రాజకవి. అష్టదిగ్గజాలను పోషించాడు కాబట్టి. అది అంతేనా? అష్టదిగ్గజాలను పోషిస్తేనే రాజకవి, లేకపోతే కాకపోనా? రాజైన తర్వాతనే కదా అష్టదిగ్గజాలను పోషించింది కాబట్టి మనకు ఆన్సరు నీ సరైనది హే సరికాదు. నీ సరైనది హే సరికాదు. నీ సరైనది హే సరికాదు. 39 శబ్ద వృత్తులు 3. అవి అభిధ, లక్షణ, వ్యంజన. కరెక్టే కదా? 2 సరైనవి. శబ్ద వృత్తులు 3, అభిధ, లక్షణ, వ్యంజన. ఆన్సర్ నీ సరైనది హే సరైనది. నెక్స్ట్ భారతంని పంచమ వేదంగా ప్రసిద్ధి చెందింది. భారతం పంచమ వేదంగా ప్రసిద్ధి చెందింది. హేతు వ్యాసుడు రచించాడు కాబట్టి. అవును, భారతం పంచవేదంగా ప్రసిద్ధి చెందింది. కానీ అందులో ఉన్నటువంటి ధర్మ సూత్రాల ప్రకారం, అందులో ఉన్నటువంటి సారం ప్రకారం భారతం పంచమ వేదంగా ప్రసిద్ధి చెందింది. వేదాల తర్వాత ఇంకో 5వ వేదంగా ప్రసిద్ధి చెందింది. అందులో ఉన్నటువంటి సారం అసంటిది. అంతేకాని వ్యాసుడు రచించాడు కాబట్టే భారతం పంచమ వేదంగా ప్రసిద్ధి చెందడం అనేది సరైన ఆన్సర్ కాదు. కాబట్టి ఏ నీ సరైనది ఏ సరికాదు. కాబట్టి ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏ. క్వశ్చన్ 41
జతపరచడం బూదరాజు రాధాకృష్ణ, 41 బూదరాజు రాధాకృష్ణ, బద్రిరాజు కృష్ణమూర్తి, చేకూరు రామారావు, పిఎస్ సుబ్రహ్మణ్యం. జతపరచుడు తెలుగు వాక్యం, ద్రావిడ భాషలు, ప్రాచీనాంధ్ర శాసనాలు, భాషాశాస్త్రం. మనకు ఒకే ముందు తెలిసిన వాటి ప్రకారం పోదాం. చేకూరు రామారావు అందరూ తెలిసిందే, తెలుగు వాక్యం. చేకూరి రామారావు తెలుగు వాక్యం. నెక్స్ట్ బద్రిరాజు కృష్ణమూర్తి, ఇదేంటిది? బద్రిరాజు కృష్ణమూర్తి భాష, సమాజం, సంస్కృతి. నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఇట్లా పిఎస్ సుబ్రహ్మణ్యం, ఇది అందరూ తెలిసిందే. ఇంకా ద్రావిడ భాషలు. ఈ మిగిలింది ఏంటి? బూదరాజు రాధాకృష్ణ, ప్రాచీనాంధ్ర శాసనాలు. సో ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ బి, 3, 4, 1, 2. 3, 4, 1, 2. 3, 4, 1, 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కచట తపలు. ఓకే. కచట తప్ప, గజట దబ, టా ఢా డా నా, ఇన్య ఇని అన నా మా. ఈజీగా చెప్పొచ్చు మనకు. ఇట్లా పోతే ఈజీగా గుర్తుండేది అంటే కచట తప్పలు ఎప్పుడు గుర్తుండే, గజట దబలు మనకు వచ్చినాయి. పరుషాలు, సరళాలు, పరుషాలు. టా ఢా డా నా ఇట్లా పోదాం ఈజీ. ఇంకా మూర్ధన్యాలు, ఇన్య ఇని అన నా మా అని ముక్కుతున్నాను అంటే అనునాసికాలు. నెక్స్ట్ కచట తపలు, కచట తప, కచట తప, కచట తప, కచట తప ఏంటంటే శ్వాసాలు. నెక్స్ట్ గజడ దబలు, నాదాలు. ఈ క్వశ్చన్ కూడా మనకు నిన్న చెప్పుకున్నటువంటి క్వశ్చన్లో రావడం జరిగింది. ఇందులో నాదాలు ఏవి అని మనకు జతపరచడంలోనే వచ్చింది ఫస్ట్ దాంట్లో. ఈ ఫస్ట్ మనం చేసుకున్నటువంటి 25 క్వశ్చన్లలో. ఓకే, ఆన్సర్ ఇది. కచట తప్పలు శ్వాసాలు, గజడ దబలు నాదాలు, టాఢాడానాలు మూర్ధన్యాలు, ఇన్యాయిని నా అనమాలు అనునాసికాలు. ఆన్సర్ మనకు డి, అంతే కదా. 3, 4, 2, 1 ఆన్సర్ డి. నెక్స్ట్ 43వ క్వశ్చన్. మనుచరిత్ర, వసుచరిత్ర, రామాభ్యుదయం, విజయ విలాసం. మనుచరిత్ర, వసుచరిత్ర, రామాభ్యుదయం, విజయ విలాసం. ఎవరు? ఒకటి మనుచరిత్ర మనకు అందరికీ తెలిసిందే, అల్లసాని పెద్దన. మనుచరిత్ర అల్లసాని పెద్దన. వసుచరిత్ర రామరాజ భూషణుడు. రామాభ్యుదయం అయ్యలరాజు రామభద్రుడు. విజయ విలాసం చేమకూర వెంకటకవి. ఈ క్వశ్చన్ కూడా మనకు అంతకుముందు వచ్చిందే. సో ఆన్సర్ మనకేంది? 43. 4, 3, 2, 1. 4, 3, 2, 1 ఆన్సర్ ఇది సి. 4, 3, 2, 1. 43వ క్వశ్చన్ అయిపోయింది మనకు. 44వ క్వశ్చన్ వచ్చేసి జతపరచడం. ఇది కూడా 44వ క్వశ్చన్. ఎంకి నాయుడు. ఎంకి పాటలు, దీపావళి, ఖడ్గ సృష్టి, అమృతం కురిసిన రాత్రి. ఎంకి పాటలు, దీపావళి, ఖడ్గ సృష్టి, అమృతం కురిసిన రాత్రి. తిలక్, శ్రీశ్రీ, వేదుల సత్యనారాయణ, నండూరి సుబ్బారావు. ఎంకి పాటలు అందరికీ తెలిసిందే. ఎంకి పాటలు ఎవరు? నండూరి సుబ్బారావు. ఎంకి పాటలు నండూరి సుబ్బారావు. తర్వాత దీపావళి ఎవరు? వేదుల సత్యనారాయణ. దీపావళి వేదుల సత్యనారాయణ. తర్వాత ఖడ్గ సృష్టి శ్రీశ్రీ. ఖడ్గ సృష్టి శ్రీశ్రీ. అమృతం కురిసిన రాత్రి తిలక్. ఆన్సర్ మనకు ఏంటిది? దీపావళి వేదుల, ఖడ్గ సృష్టి శ్రీశ్రీ, అమృతం కురిసిన రాత్రి తిలక్. ఇది డైరెక్ట్ క్వశ్చన్లు. ఆన్సర్ మనకేంటిది? ఏ 4, 3, 2, 1 ఆన్సర్ ఏ 4, 3, 2, 1. ఓకే. ఫోక్లోర్ అండ్
ఫోక్ లైఫ్, జానపద సాహిత్యం వీరగాథలు, జానపద సాహిత్యం స్వరూపం, ఫోక్ సాంగ్స్ ఆఫ్ సదరన్ ఇండియా. మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఇలా జానపద సాహిత్యం వీరగాథలు. వీరగాథలు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఒకలే, తంగిరాల వెంకట సుబ్బారావు. తంగిరాల వెంకట సుబ్బారావు. ద బ్యాలడ్ పోయట్రీ, వీరగాథలు, తంగిరాల వెంకట సుబ్బారావు. ఫోక్ సాంగ్స్ ఆఫ్ సదరన్ ఇండియా, చార్లెస్ ఈ గోవర్. చార్లెస్ ఈ గోవర్. ఫోక్ లైఫ్, ఫోక్లోర్ అండ్ ఫోక్ లైఫ్. ఫోక్లోర్ అండ్ ఫోక్ లైఫ్ ఎవరు? ఫోక్లోర్ అండ్ ఫోక్ రిచర్డ్ ఎం డార్సన్. సి. తర్వాత జానపద సాహిత్య స్వరూపం ఆర్విఎస్ సుందరం. ఆన్సర్ మనకు వచ్చేసి ఏ. ఆన్సర్ ఏంటి 4 కదా. ఆన్సర్ బి 4312. 4312. ఓకే, నెక్స్ట్ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ గేమ్. రైతు దున్నితే రాజులకు అన్నం. అవును, రైతు దున్నితే రాజులకు అన్నం. గాలిమేడలు 2 ముద్దలకు ఒకటే దూరం శ్రీమంతం. 2 ముద్దలకు ఒకటే దూరం శ్రీమంతం. ఇట్లా చూసుకుంటే మనకు శ్రీమంతం మనం ఇంతసేపు జానపద దాంట్లో చూసుకున్నాం. మనం జానపద ఆచారాలలో చూసుకోవడం జరిగింది. వివాహానికి సంబంధించినటువంటి తదితర అంశాలలో మనకు ఫస్ట్ ఇంట్లో చూసుకుంటే శ్రీమంతం వచ్చేసి మనకు జానపద నిరుక్తి. రైతు దున్నితే రాజులకు అన్నం. రైతు దున్నితే రాజులకు అన్నం ఏంటి? సామెత. గాలిమేడలు అనేది మనకు జాతీయం. 2 ముద్దలు ఒకటే దూరం అనేది పొడుపు కథ. 2 ముద్దలకు ఒకటే దూరం పొడుపు కథ. ఆన్సర్ ఏంటి? 46 2 కదా. కాబట్టి 2314 ఆన్సర్ 46. 47 ఓకే. రస సిద్ధాంతం, గుణ సిద్ధాంతం, ధ్వని సిద్ధాంతం, ఔచిత్య సిద్ధాంతం ఇది అందరికీ తెలిసిందే. రసం అనేసరికి మనకు భరతుడు గుర్తొస్తాడు. భరతుడు నాట్యశాస్త్రం. గుణ సిద్ధాంతం దండి గుణములు. దండి. ధ్వని సిద్ధాంతం ఆనందవర్ధనుడు. ఔచిత్య సిద్ధాంతం క్షేమేంద్రుడు. ఓకేనా. ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకం. ఔచిత్య విచార చర్చ. దండి. భరతుడు నాట్యశాస్త్రం. కావ్యాదర్శం. ఓకే. ఆన్సర్ మనకు ఎన్నోది? 47 ఆన్సర్ 3421. ఆన్సర్ 1 ఏ. నెక్స్ట్ 48 ఇది. కాళిదాసు, వ్యాసుడు, పాణిని, అమరసింహుడు, అష్టాధ్యాయి, నామలింగాన శాస్త్రం, మహాభారతం, మేఘ సందేశం. కాళిదాసు ఇది మనకు తెలిసిందే. కాళిదాసు మేఘ సందేశం. వ్యాసుడు మహాభారతం, పాణిని అష్టాధ్యాయి, అమరసింహుడు నామలింగాన శాస్త్రం. ఇది అందరికీ తెలిసిందే. డైరెక్ట్ క్వశ్చన్. మనకు ఆన్సర్ వచ్చేసి అంటే 1 కదా. సారీ 3421 3421 అంతే. అంటే ఆన్సర్ సి. 49 బెండంపూడి అన్నయమాత్యుడు వీరభద్రారెడ్డి, మామిడి సింగన, అవచి తిప్పేయ శెట్టి. శ్రీనాథుని కావ్యాలు మరియు అతను ఇచ్చినటువంటి అంకితానికి సంబంధించినటువంటిది.
బెండంపూడి అన్నయ్యమాత్యుడు, వీరభద్రారెడ్డి, మామిడి సింగన, ఆవచి తిప్పయ్య శెట్టి. శృంగార నైషధం ఎవరికి ఇచ్చిందంటే ఇట్లా చూసుకుందాం. హరవిలాసం ఆవచి తిప్పయ్య శెట్టి. హరవిలాసం ఆవచి తిప్పయ్య శెట్టి. హరవిలాసం ఆవచి తిప్పయ్య శెట్టి. నెక్స్ట్ హరవిలాసం ఆవచి తిప్పయ్య శెట్టి. నెక్స్ట్ కాశీఖండం ఎవరికి? కాశీఖండం వీరభద్రారెడ్డి. కాశీఖండం వీరభద్రారెడ్డి. బెండంపూడి అన్నయ్యమాత్యుడు, భీమేశ్వర పురాణం. బెండంపూడి అన్నయ్యమాత్యుడు, భీమేశ్వర పురాణం. శృంగార నైషధం మామిడి సింగన. శృంగార నైషధం మామిడి సింగన. ఒక ఆన్సర్ మనకు బి 2412. ఆన్సర్ బి 2412. కొద్దిగా ఎంపైనా జూమ్ తగ్గిద్దాం. ఓకేనా? ఇప్పుడు బెండంపూడి అన్నయ్యమాత్యుడు, భీమేశ్వర పురాణం, వీరభద్రారెడ్డి కాశీఖండం, మామిడి సింగన శృంగార నైషధం, ఆవచి తిప్పయ్య శెట్టి, హరవిలాసం. ఇంకా ఇతను రాసినటువంటి చాలా కావ్యాలు ఉన్నాయి. ఇలా మనకు శివరాత్రి మహత్యం ఉన్నది, పల్నాటి వీర చరిత్ర, ఇక కాశీఖండం, ఇవన్నీ కూడా భీమేశ్వర పురాణం, శృంగార నైషధం, మరుత్తరాడు చరిత్ర, చిన్నారి పొన్నారి చిరుతకుకటి నాడు రచింతు మరుత్తరాడు చరిత్ర, శాలివాహన సప్తశతి, నూనూగు మీసాల నూతన యవ్వనమున నుడివితి, నూనూగు మీసాల నూతన యవ్వనమున చేసిన రచన శాలివాహన సప్తశతి. ఇది ఏంటంటే పెదగొండ వేమారెడ్డి ఆస్థాన ప్రవేశం కోసం చేసినటువంటి రచన. శ్రీనాథుడు 15వ శతాబ్దానికి చెందినటువంటి వాడు, లేదా కావ్యయుగం మధ్యయుగానికి చెందినటువంటి కవి శ్రీనాథుడు. ఇతని రచనలు ఏమున్నాయి? ఇంకా మరుత్తరాడు చరిత్ర, పండితారాధ్య చరిత్ర, హరవిలాసం, కాశీఖండం, పల్నాటి వీర చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగార నైషధం, భీమేశ్వర పురాణం, శివరాత్రి మహత్యం, క్రీడాభిరామం, ఇంకా ఇవి కాకుండా చాలా చాటువులు కూడా రాయడం జరిగింది. శ్రీనాథ యుగానికి మరి సంధియుగం, ప్రబంధ పూర్వయుగం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఓకేనా? ఇవి కాశీఖండం. కాశీఖండం భీమేశ్వరపురం మనకు ఏంటంటే భీమేశ్వర పురాణం 6 ఆశ్వాసాల కావ్యం. 6 ఆశ్వాసాలు. శృంగార నైషధం హరవిలాసం 7 ఆశ్వాసాలు. శృంగార నైషధం 8 ఆశ్వాసాలు. శృంగార నైషధం 8 ఆశ్వాసాలు. కాశీఖండం 7 ఆశ్వాసాలు. కాశీఖండం 7 ఆశ్వాసాలు. ఓకే, 49వ క్వశ్చన్ ఇది. 50వ క్వశ్చన్. 50వ క్వశ్చన్. శతకం కథాకావ్యం, ఖండకావ్యం, గద్యకావ్యం. శతకం ఖండకావ్యం, కథాకావ్యం, గద్యకావ్యం. సింహాసన దాత్రింశిక, కాళహస్తీశ్వర శతకం, రాయవాచకం, పిరదౌసి. ఓకే, మనకు ఫస్ట్ ఖండకావ్యం గుర్తుకొచ్చేది పిరదౌసి. 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 ఓకే, పిరదౌసి ఖండకావ్యం, పిరదౌసి. శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం. తర్వాత విశ్వనాథ నాయకుని స్థానాపతి ఏంది రాయవాచకం. విశ్వనాథ నాయకుని స్థానాపతి రాయవాచకం. ఇది సికి 4 ఇది గద్యకావ్యం. తర్వాత సింహాసన ద్వాత్రింశిక కథాకావ్యం. ఎవరిది? కొరవి గోపరాజు. కొరవి గోపరాజు. ఇది ఎవరు? శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి. దూర్జటి. రాయవాచకం విశ్వనాథ నాయకుని స్థానాపతి.
స్థానపతి. ఓకే, నెక్స్ట్ ఫిరదౌసి, ఇది జాషువా రచన. ఇది 50వ క్వశ్చన్. ఇంతటితో మిగిలినటువంటి 25 క్వశ్చన్లు కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో మిగిలినటువంటి సెట్ పేపర్ ఉన్నాయి ఇంకా, అది ఏపీ సెట్టే కావచ్చు, తెలంగాణ సెట్ కావచ్చు, కంపల్సరీ ఇంకో సెట్ క్వశ్చన్ రేపు అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజుకి 25 క్వశ్చన్లు మీకు చాలా వరకు అనాలిసిస్ చేసిన అనుకుంటున్నాను. మ్యాక్సిమం కొన్ని డైరెక్ట్ క్వశ్చన్లు ఉన్నాయి, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటివి ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, డైరెక్ట్ ఉన్న వాటిని డైరెక్ట్ చెప్పుకుంటూ, ఇందులో క్వశ్చన్లు మనకు అన్నీ కూడా ఎక్కువ శాతం డైరెక్ట్ వచ్చినాయి చాలా వరకు. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్లో కొన్ని చాలా లోతుగా అడగడం జరుగుతుంది. ఇవి పాత క్వశ్చన్ కాబట్టి చాలా డైరెక్టే ఉన్నాయి. ఓకే, తెలుగు నిలయం యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజుకి ఒక క్వశ్చన్ పేపర్ అయిపోయింది. రేపు ఇంకో క్వశ్చన్ పేపర్ని మొదలుపెట్టి రేపు 25 క్వశ్చన్లు మళ్ళీ అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. అందరికీ శుభరాత్రి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి, అందులో నెక్స్ట్ వచ్చే పేపర్లో సరి చేసుకుంటా. ఓకేనా? అందరికీ శుభరాత్రి.